నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారో అనేది ఈ రోజుతో తేలిపోయింది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన మనిషికి అయితే స్థానం దక్కింది. సీనియర్లు ఎంతగానో ఎదురు చూసినా కూడా వారి ఆశలన్నీ నిరాశలయ్యాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఏం జరగబోతుంది, మరి సీనియర్లు తిరుగుబాటు చేస్తారా రేవంత్ రెడ్డి మీద అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఏం జరగబోతుంది అనే అంశంపై ఈరోజు చర్చిద్దాము. దీనిపై వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో చూసుకుంటే వేం నరేందర్ రెడ్డికే రాజ్యసభ స్థానం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు అనుకోవచ్చు సార్. ఈ పరిణామాలు చూసుకుంటే మరి సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు, మరి వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏముండదు, ఎందుకంటే కాంగ్రెస్ లో 16 మంది ఆశావాహులు దీనికోసం పోటీ పడ్డారు. ఇలా ఎస్సీ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అట్లానే మనకు బీసీలు ఉన్నారు. ఇంతమంది గొడవలో పిట్టపోరు బిల్లు తెచ్చింది అన్నట్టు ఒకటేమో 2 సీట్లలో ఒక సీట్ ఏమో అధిష్టానానికి తీసేసుకున్నది. ఇంకా అభిషేక్ సింఘ్వి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కేసులను న్యాయం చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసులతో సహా చాలా వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వేసిన కేసులో న్యాయం చూస్తున్నారు. ఆ మాత్రం గురిదక్షిణ ఇచ్చుకోవాల్సిందే కనుక ఇటు రేవంత్ రెడ్డి గురిదక్షిణ ఇచ్చుకోవాల్సిందే, అటు పక్కన మన కేంద్ర ప్రభుత్వం కూడా, మన కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఫీజు దాన్ని గంటకు ఫీజు వసూలు చేస్తాం కనుక అవన్నిటికి ఫీజుగా గురిదక్షిణగా రాజ్యసభ మెంబర్ మొదటి ఇచ్చేస్తాం అనుకున్నారు. ఆయనకు మరి కేశవరావు గారు మన టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయగానే ఆయన రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేస్తే దానికి 2 ఏళ్ళు కూడా కాలేదు, ఇంకా పూర్తిగా 2 ఏళ్ల క్రితం ఎన్నికైంది కనుక ఇంకా ఫుల్ టైం ఇద్దామనుకొని సింఘ్వికి ఇచ్చారు అధికారికి. ఈ వేం నరేంద్ర రెడ్డి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది కొట్లాటలు ఆయనకు వచ్చిందంటే, ఇంతమంది కొట్లాడింది కదా వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇందులో ఎవరికి ఇచ్చినా ఇంకోరు అసంతృప్తి అవుతుంది. ఉదాహరణకు బీసీల్లో మనకు మధుయాస్కి, హనుమంతరావు, మనకు వినయ్ కుమార్, అప్పటి పాత శివశంకర్ గారి కొడుకు ఆయన, ఇది మన కేంద్ర మాజీ మంత్రి ఉండే, అందరు ఒకటే సామాజిక వర్గం. బీసీలో కానీ అందరికి ఒకటే సామాజిక వర్గం, మున్నూరు కాపు. అట్లా ఒకవేళ మనకు దీనిలో బెల్లయ్య నాయక్ అంటే ఇంకా దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు ఎవరైనా, కనుక వేం నరేంద్ర రెడ్డి ఎవరు ఉండరు. ఇంకోటి రేవంత్ రెడ్డి పంతం ఎక్కించుకోవడం కాదు, కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు గతంలో వేం నరేంద్ర రెడ్డి పదవి ఇప్పించుకుందాం అనుకొని ప్రయత్నం చేసి విఫలమైంది కూడా చూసాం. గతంలో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేస్తే విజయశాంతికి అజరుద్దీన్ దక్కింది, చూసింది కదా. అందుకనే సమస్య లేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా వేం నరేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి అని పడుతున్నాడు. మరి సీనియర్ నాయకుడు కూడా చాలా ఓటములు ఉన్నాయి ఆయనకు, కానీ 2004లో ఒకసారి మాత్రమే మహబూబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత జడ్పీటీసీ మొదలు, అంతకుముందు జడ్పీటీసీ ఓడిపోయిండు. కానీ తెలుగుదేశంలో 82 నుంచి అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి కమిటెడ్ గా పనిచేసాడు. మొన్న రేవంత్ రెడ్డి గారితో కలిసే కనుక మరి కమిటెడే కదా వరకు చెప్పారంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఇంకా ఇప్పటి నుంచి 6 ఏళ్ల దాకా విడ్రోగా ఉంటారు. యాక్చువల్ గా ఇప్పుడు 2029లో ఏమవుతుందో తెలియదు. 25 చివరిలో 29 ఎన్నికలు వస్తాయి కనుక అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇక 2.5 ఏళ్ళే ఉంది. సలహాదారుగా క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇప్పుడు వేం నరేంద్ర రెడ్డి గారికి హోదా లేకేం లేడు. క్యాబినెట్ మినిస్టర్ హోదా చెప్పారు, 3-4 లక్షల జీతం అన్ని ఉన్నాయి. కానీ రాజ్యసభ అయితే ఏమైందంటే, ఒకటి ఇక్కడ తన సలహాదారుగా ఉన్నాడు కనుక కొన్ని విమర్శలు మంచి చెడ్డ ఉంటాయి. ఎప్పుడైనా ఆ అధిష్టానానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని మాటలు మోయాల్సి వస్తుంది, కొన్ని మాటలు తీసేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి కనుక శత్రుత్వం ఉంటది అందరికి, అలా మంచితనం ఉంటుంది. యాక్చువల్ గా నాకు మిత్రుడు కనుక వేం నరేంద్ర రెడ్డి గారు మొదటి నుంచి కూడా కొంచెం సాధు స్వభావం, ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునేవాడు కాదు. అట్లాగే అందరితో బాగుంటాడు, అన్న తిరగడం. అట్లా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా యాక్చువల్ గా ఆయన 2010లో ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయిండు, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అట్లా చూసుకుంటే అన్ని ఓటములే ఉన్నాయి ఆయన. ఒక్క 2004లో గెలిచింది తప్ప. ఇప్పుడు మంచి చెడ్డ గవర్నమెంట్ మారింది, రేవంత్ రెడ్డి గారితో మారిండు. అంటే ఇంకో విమర్శ కూడా ఉంది, అంటే రేవంత్ రెడ్డి గారితో వచ్చిన వాళ్ళతో పదవులు ఇస్తున్నారు. అట్లా ఇప్పుడు ఈ 3-4 పోటీ పడ్డ వాళ్ళలో ఇంకోనికి రాకపోతే చాలు అనుకునేవాళ్ళు. కనుక అందరికి తృప్తి పరిచినట్టే కదా. మీదికి ఎన్ని ఉన్నా కూడా వాడికైతే రాలేదు, నాకు రాకపోయినా వాడికి రాలేదు అనే మాట వస్తుంది. కనుక ఇట్లా పూర్తిగా ఇంతమంది సంతృప్తి పరచలేదు కనుక ముఖ్యమంత్రి కోరిక తీద్దాం, ఎట్లాగో మాట ఉంది కదా, మూటలు మోస్తున్నాడు, ముఖ్యమంత్రి పూర్తిగా ఒబీడియంట్ గా ఉంటున్నాడు అని. మరి ఆయన కోరిక ఒకటి, అధిష్టాన వర్గం కోరిక 2 అయిపోయినాయి కనుక ఏ గొడవ లేదు. అందుకనే ఈ 10 మందిలో పాము సావదు కనుక 10 మంది కాదు, చెరొకటి పనిచేస్తున్నారు, అయిపోయింది అనుకుంటున్నాను. కేల్కతం దుకాణం బంద్. 6 ఏళ్ల దాకా వేం నరేంద్ర రెడ్డి దోకలేదు. ప్రభుత్వం ఉన్నా పోయినా తెలుసు కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు పోను, ఇంకో 3.5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉంటాడు. 6 సంవత్సరాలు కదా రాజ్యసభ, ఫుల్ టైం కాదు, ఇదేం తక్కువే కాదు. కానీ గెలుస్తారా గెలవరా అనే దానికి ఇంకొకటి ఉన్న సంశయం. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే 2వ స్థానానికి పోటీ పడ్డారు. 41 ఎమ్మెల్యేలు ఉండాలి, ఇది ఒక్కొక్క స్థానం గెలవడానికి. మరి 41 ఎమ్మెల్యేలు ఉండాలంటే ఇక్కడ ఉన్నాయే
మనకు కాంగ్రెస్ పార్టీకి 66 ఉన్నాయి. అట్లానే ఒక సిపిఐ సభ్యుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిస్తే 77 78 అవుతున్నాయి. మరి ఇంకొక 5 సీట్లు తక్కువ అవుతున్నాయి. 5 ఎవరిది వస్తారు, ఎట్లా వస్తారు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేస్తారా అనేది ఒకటి ఉన్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పరీక్ష పెట్టడానికి మరి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసిందని ఇవాళ తేలిపోతుంది నాకు. కాంగ్రెస్ మనం బీఆర్ఎస్ నుంచి కూడా ఒక క్యాండిడేట్ పెట్టింది అనుకోండి, ఇప్పుడు ఓటింగ్ అవసరం అవుతుంది. ఓటింగ్ అయితే ఒక్కటే క్యాండిడేట్ గెలుస్తారు కాంగ్రెస్, రెండోది ఓడిపోవచ్చు, గెలవచ్చు, చెప్పలేము. కనుక ఈ 10 మంది మీ వేలు కూడా ఎంఐఎం ఒకవేళ బీఆర్ఎస్ దిక్కు మొగ్గితే ఇటు మొగ్గుంటది, లేదా అటైతే అటు మొగ్గుంటది. చూడాలి ఎటు చూస్తారు. 39 మంది గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు 37 మంది మిగిలారు. ఎందుకంటే 2 సీట్లు ఉప ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ పోయినాయి. కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ ఉంటాయి అంటలేను. కానీ ఏదైనా సరే ఒకవేళ 37 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఫిరాయించారు. ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు విప్పు జారీ చేసి తప్పనిసరి వేయాలంటే విప్పు జరగడానికి వీల్లేదు. వాళ్ళ దళితాన్ని బయట పెట్టడానికి చేసే క్రమం ఉంటుంది అనుకుంటున్నాను. అయితే రాజ్యసభ ఎన్నికలు విప్పు లేదు కనుక ఒకటి జారీ చేస్తే కూడా ఏం చేస్తారు, మరి వీళ్ళు ఇటేస్తారా అటేస్తారా, ఇంటర్నే మహిపాల్ రెడ్డి నుంచి మొదలుకొని ఒక 2-3 అయితే మేము ఇటుదికే ఉన్నాం అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్నిక జరిగే అవకాశం ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మన బలాబలను చూపుతారనమాట. వేం నాగేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అయితే వాళ్ళ అధిష్టాన వర్గం ఈ పంచాయతీ తీర్చింది, ఒక రకంగా అందరినీ సంతృప్తి పరిచింది అని అనుకోవచ్చు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.